హలో వ్యూవర్స్, ఈరోజు చేపల ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. అది కూడా గ్రేవీగా, క్రిస్పీగా. చాలామందికి తెలుసు, కొద్దిగా గ్రేవీగా కావాలంటే ఎలా చేయాలో చాలామందికి తెలీదు. అందుకని ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. చేప ముక్కల్ని నీట్గా క్లీన్ చేసేసుకున్నాము. ఫ్రైకి తెలుసు కదా, ఎక్కువగా పెద్ద ముక్కలు కాకుండా సన్నగా కోయించుకునేవి తీసుకోవాలి. అవి అయితే తొందరగా ఫ్రై అయిపోతాయి కదా, లోపల ఉడకదు ఫ్రైకి. పెద్ద దళసరి ముక్కలు తీసుకుంటే. కొద్దిగా కారం వేసుకుందామండి. ఫ్రైకి కొద్దిగా కారం ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే గ్రేవీగా కావాలి అంటే ఖచ్చితంగా కారం ఎక్కువగానే ఉండాలి. నేనైతే గ్రేవీగా కావాలని ఒక ఆనియన్ అయితే కోస్తాను, కొద్దిగా పచ్చిమిర్చి ఒకటి తీసుకుంటాను అంతే. ఎక్కువ తీసుకోకండి, ఆనియన్ ఎక్కువ వేసుకుంటే ఎలా ఉంటుందంటే ఫిష్ ఎగిరైపోతుంది. ఫ్రై కింద ఉండాలంటే చూసేయండి, చూపిస్తాను ఎలా చేయాలో. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను, పసుపు వేసుకున్నాను. చాలామంది ఫిష్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోరు, అది కర్రీ అయితే, పులుసు అయితే. ఫిష్ ఫ్రైకి వేసుకోవచ్చండి, బాగానే ఉంటుంది. సరిపడినంత సాల్ట్ వేసుకోండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇంకంతే, ముక్కలకి పట్టించేసుకోండి బాగా. కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేకపోతే కాసేపు బయటే పక్కనే పెట్టేసుకోండి. నీట్గా చేప ముక్కకి బాగా అద్దండి, ఎందుకంటే ఫిష్ లోపలికి ఎంతైతే పీల్చుకుంటుందో అంత టేస్టీగా ఉంటుంది. కాసేపు పక్కన పెట్టకుండా అయితే అప్పటికప్పుడు వేయించకండి, బాగోదు. ఒక గంట సేపు అయినా పక్కన పెట్టేసుకోండి. అలా నేను ఎలా పట్టిస్తున్నానో అలా నీట్గా పట్టించేసుకోండి. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి చాలండి, ఇంకా అంతకన్నా అక్కలే. మీకు క్రిస్పీగా కావాలంటే తెలుసు కదా, కార్న్ఫ్లోర్ వేసుకుంటారు చాలామంది. నేను గ్రేవీగా చేస్తున్నాను కాబట్టి అవి ఏమీ తీసుకోలేదు. ముక్కలను అయితే ఇలా కలిపేసుకున్నాం కదా, కలిపేసుకుని ఒక గంట పక్కన పెట్టేయండి. ఒక ప్యాన్ తీసుకోండి, కొద్దిగా ఆయిల్ పోసుకున్నాను. అందులో చెప్పాను కదా నేను ఆనియన్ అయితే వేస్తాను అని. ఒక ఆనియన్, ఒక చిల్లీ తీసుకున్నాను అంతే. ఆనియన్ ఎలాగా కర్రీకి మగ్గబెడతామో అలాగా కాసేపు మగ్గనివ్వండి. తర్వాత ఎక్కువసేపు అక్కర్లేదు, కొద్దిగా బ్రౌనిష్ కలర్లో వస్తే చాలు. ఫిష్ ముక్కలు వేసేసుకోవడమే. నీట్గా వేసుకోండి, ఎందుకంటే తిప్పేటప్పుడు కూడా అలానే తిరగాలి. ఎక్కువగా చేపలు మగ్గిపోయిన తర్వాత తిప్పుతుంటే విరిగిపోతాయి, అలా విరగకుండా చూసుకోండి. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఫ్రై అనేది. నీట్గా సమానంగా అలా పేర్చుకున్నట్టు పేర్చుకుంటే సరిపోతుంది. దాన్ని ఏమి కదపక్కర్లేదండి. మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ చాలు. ఫ్రై అనేది తొందరగానే అయిపోతుంది. చూసారు కదా ఎలా సర్దుకున్నామో ప్యాన్లో. అలా నీట్గా సదిరేసుకుంటే చాలు. దాన్ని ఇంకా కదపకండి, అసలు ఏం చేయకూడదు. మూత పెట్టేసుకుందాం. ఒక 10 మినిట్స్ ఫ్రై అయితే చాలు. చూడండి, నీట్గా ఎలాగా తీస్తున్నానో అలానే తీయాలండి, విరగకుండా తీయాలి. అప్పుడే ఫిష్ ఫ్రై అనేది చూడడానికి కూడా బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. అలానే చూస్తూ ఉండండి నేను ఎలా తిప్పుతున్నానో. ఒక్కసారి తిప్పేసి ఉంచితే చాలు. తిప్పిన తర్వాత ఒక్క 5 మినిట్స్ ఉంచితే చాలు, ఎందుకంటే ఆల్రెడీ కొద్దిగా చాలా వరకు ఫ్రై అయిపోతుంది. ఇంక ఎక్కువసేపు తిప్పి ఉంచారంటే అడిగంటేస్తుంది. ఆనియన్స్ వేసాం కదా, అన్నీ ఫిష్ ముక్కలు తిప్పేసుకున్నాము. చూసారు కదా ఇలా అయితే ఉంది. ఇంకా అంతేనండి, అయిపోయింది. కొద్దిగా లాస్ట్లో ఏం చేస్తానంటే కొద్దిగా కారం వేస్తాను, ఎందుకంటే కలుపుకోవడానికి బాగుంటుందని. కారం వేస్తే కారం ఎక్కువ అవుతుందేమో అనుకోకండి, పర్వాలేదు. నేను ఇందాక వేసిన దానికన్నా కొద్దిగా ఎక్కువే వేసుకోవచ్చు, ఇందాక ఎక్కువ పట్టించలేదు. సర్లే తర్వాత వేసుకుంటే గ్రేవీగా బాగుంటుందని వేసాను. ఇలా కారం వేసిన తర్వాత ఇంకొకసారి తిప్పండి. తిప్పేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంకా అంతే, అయిపోయినట్టే ఫిష్ ఫ్రై. మొక్క విరగకుండా అలా తిప్పుకోవాలండి. తినడానికి గ్రేవీగానే ఉంటుంది, కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి పైన. అంతే, ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది.
ఎలా అనిపించిందండి నేను చేసిన ఫిష్ ఫ్రై? మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.